ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మే మాసంలో సింహరాశికి సంబంధించినటువంటి గ్రహస్థితిని గనక మనం గమనించినట్లయితే, సింహరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు, వీరిరువురు కూడా భాగ్యస్థానంలో ఉండటం, మీరు ఏదైతే కష్టపడతారో, ఏదైతే అధికారికంగా వీరికున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బుద్ధిబలంతో జోడించి మంచి తెలివితేటలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు, అట్లాగే స్నేహితుల యొక్క ఆత్మీయత, అనురాగాలు, వారితో మాట్లాడేటప్పుడు ఒక రకమైనటువంటి వైవిధ్య ధోరణితో గనక వీరు కాస్త అధికారికంగా మాట్లాడి వీరు అనుకున్న పని జరగాలి అని గనక సింహరాశి వారు గనక ప్రయత్నం చేస్తే, ఈ యొక్క మే 14 వరకు కూడా వీరు చేసే ప్రయత్నాలు ఒకందుకు వీరు మాట్లాడేటటువంటి మాటలు, సంభాషణలు కొంత అనుకూలం కాకపోయినప్పటికీ అనుకూలించేటటువంటి మే 15 తర్వాతకి వీరికి ఇది ఒక రాజబాట అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రవి బుధులు భాగ్యస్థానంలో ఉండటం అత్యంత యోగదాయకము. తండ్రి గారి నుంచి వచ్చేటటువంటి, లేకపోతే ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యల పరంగా విద్యార్థులు గనక విదేశాలకి సంబంధించి ఏదైనా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చదువుకి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లు వీరికి రావడానికి అవకాశము ఎక్కువగా ఉంది. అట్లాగే ప్రయాణాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి వ్యాపార లావాదేవీలు వీరు ఎప్పుడూ అనుకోరు, వ్యాపార పరంగా ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, కానీ కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళడానికి వ్యాపార రీత్యా ఆలోచనలు పెంచుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమంది మినిస్టర్స్ కానివ్వండి, కొంతమంది వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. చక్కటి పోర్ట్ఫోలియోస్, మంచి కీర్తి ప్రతిష్టలు లభించడానికి ఈ మే మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మే 15 తర్వాత సింహరాశి వారికి రవి బుధులు దశమంలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి ధన సంపద, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూల జీతభత్యాలు కలగటము, అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటము. ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఎవరైతే వృత్తి రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార పరంగా కానీ ఇప్పటి వరకు ఎంతైతే వారు కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు మే 15 తర్వాత వీరికి లభిస్తుంది. కాబట్టి దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి సింహరాశి వారు. అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తి, లేకపోతే ఒక జాబ్ రావడం ద్వారా అంతర్గతంగా వీరి ఆలోచనలో ఏదైనా ఒక గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ కొనాలి అనేటువంటి తాపత్రయంతో ఉంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ఇస్తుంది. ఎందుకంటే వాహనకారకుడైనటువంటి ఈ సింహరాశి వారికి శుక్ర భగవానుడు 10వ తేదీ మే 15 వరకు కూడా తన స్వక్షేత్రంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో తెలియకుండానే వీరికి శక్తి సామర్థ్యాలు పెరగటం, వీరు ఆలోచించే విధానము అవతల వ్యక్తులకి నచ్చటం, దాని ద్వారా వీరికి డబ్బు రిఫ్లెక్ట్ గా రావడం. దాని తర్వాత మే 15 తర్వాత ఆల్రెడీ గురుడు 11లో ఉన్నాడు, శుక్రుడు కూడా 11లో ఉన్నప్పుడు వీరు చేసే ప్రతి ప్రయత్నము ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఉన్నతమైనటువంటి ఎక్స్టెండ్ అవటము. అట్లాగే వీరు ఏదైనా లాభపరంగా డబ్బులు వస్తాయని చెప్పి అంతకుముందు ఎవరికి తెలియకుండా అంతర్గతంగా వ్యాపారంలో కానీ, లేదా వ్యాపారపరమైన విషయాలు కానివ్వండి, కొంత డబ్బు వీరు దాచుకున్నట్లయితే కనుక అది గోల్డ్ రూపకంగా కానీ, వెండి రూపకంగా కానీ, లేదా షేర్స్ లో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ ఏదో రూపంగా ఈ యొక్క విలువలు పెరిగి చక్కటి ధనలాభం కలిగి వీరి యొక్క స్థాయి ఒక్కసారిగా సింహరాశి వారికి మారడానికి గురు శుక్రుల యొక్క కలయిక, విశేషమైనటువంటి బంధము ఈ మే 15 తర్వాత. కాబట్టి మే మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు అష్టమ శనిగాను, అష్టమంలో కుజుడు మే 10 వరకు ఉండటం వలన విద్యార్థులకి అయితే కనుక ఎన్నో కష్టాలతో కూడితే గాని వారు అనుకున్న విద్యలో పరిపక్వత సాధించలేరు.
ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా మే 10 వరకు జరగదు. మే 11 నుంచి వీరికి అనుకూలతలు కలుగుతున్నాయి. ఉన్నత విద్య యందు ప్రవేశము, ఉన్నత విద్యకి సంబంధించినటువంటి ఆలోచనలు వీరికి చక్కటి ధనాదాయం వైపు ఏ విద్యలు చదివితే బాగుంటుందో నిర్ణయించే అధికారం కుజుడికి లభిస్తుంది. బట్ చేసే ప్రతి ప్రయత్నము ఉన్నత విదేశాలకి, ఉన్నత విద్యలకి అనుకూలమైనటువంటి పరిస్థితి కుజుడు ఇస్తున్నాడు. మరి తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అష్టమ శని వలన సింహరాశి వారికి అప్పుల బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య ఎడబాటు, అదే భార్యాభర్తలు ఎవరైనా ఉద్యోగం చేస్తే ప్రమోషన్ వస్తే వీరికి ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు, తిరుగుడు ఎక్కువ అవడం వలన ఆ యొక్క ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులకి ఖర్చు పెట్టడము, లేకపోతే కొంతమంది బంధుమిత్రాదుల వలన లేకపోతే ఉద్యోగం ద్వారా కానివ్వండి, ఉద్యోగం చేసేటటువంటి మరి వాళ్ళ కింద వాళ్ళ ద్వారా కానీ అవమానాలు ఎదుర్కోవటం, తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కలగటానికి అష్టమ శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొన్ని ప్రమాదాలు కూడా మే 10 లోపల జరిగే అవకాశము, మే 10 తర్వాత కూడా అష్టమ శని అలాగే ఉంటుంది. కాబట్టి దానికి తోడు సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క సర్పదోష ప్రభావం వలన వివాహ ప్రయత్నాలు అడ్డుకోవడము, ఆ రాహుకేతువులు వివాహం అయినటువంటి వాళ్ళకి కూడా ఎడబాట్లు, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా, ఎందుకంటే రాహుకేతులు స్వక్షత్రాలు ఉన్నారు, స్వనక్షత్రాల్లో ఉన్నారు, దాని యోగ్యత కాదు. దానివల్ల వీరి యొక్క ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుంది. చేసే ప్రయత్నాలలో ఫలితాలు రాకపోవచ్చు. అట్లాగే వివాహాలలో ప్రతిబంధకాలు కలగచ్చు. వివాహ ప్రయత్నాలు ఒకవేళ వివాహం సెట్ అయి కూడా వివాహం కానటువంటి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా. ఇట్లా చూసుకుంటూ పోతే గ్రహాలలో రవి, బుధుడు, శుక్రుడు, గురుడు అనుకూలించినప్పటికీ రాహుకేతువులు శని అనుకూలించట్లేదు, కుజుడు అనుకూలించట్లేదు. కాబట్టి కుజ, శని, రాహుకేతువుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తొలగించుకోవడానికి మరి వీరు హనుమంతుడి యొక్క పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందండి. ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో సింహరాశి వారికి ఆ ప్రయత్నాలలో అడుగడుగున ఆటంకాలు, ఇబ్బందులు, కొంతమందికి 27 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు అసలు పెళ్లిళ్లే కావట్లేదు. స్త్రీలు ముందుకు రాకపోవడంతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతకాలలో విశేషించి స్త్రీ దోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు, పునర్భూ దోషాలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి పితృదోషాలు వీరికి వివాహం కానియకుండా చక్కటి ధనం ఉంటుంది, మంచి ఉద్యోగాలు ఉంటాయి, ఇల్లులుంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వివాహం దగ్గరికి వచ్చేసరికి మూలపడుతున్నారు, ముఖ్యంగా పురుషులు, మగవారు. కాబట్టి వీరు వివాహ ప్రయత్నంతో పాటుగా ఈ యొక్క జూన్ 2వ తేదీన గురుడు తన యొక్క ఉచ్చస్థితినైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వారికి శుభ పరిణామం కోసము, ముఖ్యంగా వివాహం కాని 27 నుంచి 40-42 ఏళ్ల వరకు వివాహం కానిటువంటి వారికి నా యొక్క ప్రయత్నపూర్వకంగా, నాకున్నటువంటి అనుభవపూర్వకంగా జూన్ 2 మంగళవారం రోజున అధిక జ్యేష్ఠ మాసంలో హైదరాబాద్ లో ఒక దేవాలయంలో ఈ యొక్క కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఎవరైతే దగ్గర ఉంటారో వారు వచ్చి చేసుకోవచ్చు, ముందుగా సంప్రదించి. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, మరి రాహుకేతువుల దోషం ఉంది, జాతకంలో కూడా దోషాలు ఉంటే అసలు పెళ్లిళ్ళే కావండి. వాళ్ళు అక్కడి దాకా వెళ్తారు, ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళకి అసలు సమస్యకి అర్థం కాదు. ఎంతో మందికి చూపిస్తారు, ఎన్నో హోమాలు, పూజలు అన్నీ అయిపోతాయి. ఆ దేవాలయానికి ఈ దేవాలయానికి వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఇది ఒక ప్రయత్నంగా భావించాలి. ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదండి. మహా అయితే కర్మదోషం పోవడానికి 10 రూపాయలు ఖర్చు అవుతాయేమో హోమాలకు, పూజలకు, బ్రాహ్మణులకు. కానీ ఎన్ని కర్మదోషాలు పోతే అంత కర్మ పరిపక్వత కలిగి మనకి కావలసినటువంటి వివాహం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే సంతానం కావచ్చు జరుగుతాయి. చాలా మంది గోచారాలు వింటున్నారు, జన్మజాతకాలు వింటున్నారు, పూజలు, పరిష్కారాలు అక్కడికి వచ్చేసరికి మాత్రము వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే జ్యోతిష్యం అంటేనే పరిష్కారం అండి. ఇదేం పురాణం కాదు. జ్యోతిష్యం ఏంటంటే గ్రహాలు పురాణాన్ని వినపడవు. అవి మనకు ఉన్నటువంటి కర్మదోషాలని ఒక గురువు ద్వారా మీకు తెలియజేస్తాయి. ఎప్పుడైనా పూర్వంలో చేసుకున్నవి ఈ జనంలో మీకు ఇట్లా, కొంతమందికి విద్య రాదు, మధ్యలో ఆగిపోతుంది, కొంతమందికి సంతానం కలదు, విచ్ఛేదనాలు జరుగుతాయి, కొంతమందికి పిల్లలు పుట్టిపోతూ ఉంటారు, కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం అయినా తొందరలోనే విడాకులు అవుతాయి, భార్యాభర్తలు ఒకే చోటు ఉంటారు, కలిసి ఉండలేరు. ఇవన్నీ కూడా జన్మజాతకం. అందుకనే గోచారంలో ఈ నక్షత్రాలు, ఈ రాశుల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. కానీ పుట్టినప్పుడు మనకంటూ ఒక జన్మజాతకం బేసే ఉంటుంది. ఆ జన్మజాతకంలో చంద్రుడిని బట్టి దశలు, అంతర్దశలు ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ అసలు చాలా మంది తెలియట్లేదు మా రాశిది ఎలా ఉంది, పెళ్ళి అయిపోతుందా, సంతానం కలుగుతుంది.
జన్మజాతకంలో లగ్నం ఉంటుంది, లగ్నాన్ని అనుసరించి దశలో అంతర్దశలు యాక్టివేట్ అవుతూ ఉంటే దాన్ని బట్టి మాత్రమే గోచారంలో చంద్రుడి యొక్క రాశి నుంచి గ్రహాలు మంచి ఇస్తాయా, శుభాన్ని ఇస్తాయా, అశుభాన్ని ఇస్తాయా, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉండేవి జన్మజాతకం. కాబట్టి సరైన గురువుని ఎంచుకోండి, మీ జన్మ జ్యోతిష పరిశీలన చేసుకోండి, మీ లగ్నం ఏంటో తెలుసుకోండి, దశలు అంతర్దశలు తెలుసుకోండి, దానికి ఏదైనా పరిహారం చేయాల్సి వస్తే చక్కగా చేసుకోండి. ఆ దోషాన్ని దాన రూపకంగా, హోమ రూపకంగా ఏదో ఒకటి గురువు స్వార్థం లేకుండా జాతకాన్ని చక్కగా విశదీకరించి చెప్పినప్పుడు మీకు అర్థం కావాలి. ఏదైనా ఒక పరిష్కారం చేస్తే దానికి అర్థం మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మీరు బేస్ అయ్యి ఆ యొక్క హోమాలని పూజల్ని చేసుకోవడం వల్ల ఆ రూపాయి పెట్టిన ఖర్చుకి మీకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ రాహుకేతువుల యొక్క దోషం ఉంది కాబట్టి తప్పకుండా ఈ జూన్ 2 కన్యా పాశుపత హోమము, సుబ్రహ్మణ్య కళ్యాణంలో మగవారు ముఖ్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా నేను మీకు మాట్లాడతాను. తర్వాత ఒక నెంబర్ ఇస్తాను, ఒక కన్యా పాశుపత హోమానికి సంబంధించి కన్య ఆకర్షితురాలై వివాహం కావడానికి నేను ఒక మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ కన్యకి సంబంధించినటువంటి మంత్రము, అది 45 రోజులు ఆ యొక్క రక్షణ పెట్టుకొని చదివితే తప్పకుండా వివాహం అవుతుంది శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ మనకి ఈ మే నెలలో చక్కగా 12వ తారీఖున హనుమత్ జయంతి వస్తుంది. కాబట్టి అష్టమ శని ప్రాబల్యం చాలా మహాఘోరాన్ని ఇస్తుందండి, చాలా ఇబ్బందులు పెడుతోంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు, ప్రదక్షిణాలు ఆచరించండి, దాన ధర్మాదులు చేయండి. మన పీఠంలో ఈ యొక్క మే 12వ తేదీన హనుమంతుడి వారికి సంబంధించినటువంటి ఈ 70 రోజులు పూజ చేస్తూ ఈ హోమం అనేటటువంటిది 12వ తారీఖున హనుమంతుడి హోమం చేస్తున్నాం, మృత్యుంజయ హోమం. అట్లాగే ఇంకొక విశేషమైనటువంటి శుభవార్త ఏంటంటే మే 16 అమావాస్య శనివారం రోజున విశేషంగా శని జయంతి. శని త్రయోదశి కాదండి, శని జయంతి. వైశాఖ మాసంలో అమావాస్య రోజున శని జయంతి వస్తోంది. ఆ శనీశ్వరుని ఎవరైతే ప్రాధేయపడతారో, ఎవరైతే ప్రదక్షిణాలు, దాన ధర్మాదులు, అభిషేకాలు చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి పుణ్యగతులు, పుణ్యం జరిగడానికి, శుభాలు జరగడానికి అవకాశం ఉంటాయి. ఏదైనా ఆటంకాలు ఉన్నా అవన్నీ తీసేస్తారు ఆ రోజున, కనుక ఆయన మనం ఆనందపరుస్తుంది. మరి మన పీఠంలో శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి నేను నవగ్రహ నక్షత్ర ఏదో ఒక మృత్యుంజయ పాశుపత హోమాలు చేస్తూనే ఉంటారు మృత్యులు. మరి ఈసారి శనేశ్వరుడి యొక్క దోషాలు ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరికైతే తొందరగా పనులు జరగట్లేదో వారందరికీ సంబంధించి మకర కుంభ రాశుల వారికి కానివ్వండి, శని ప్రాబల్యం ఉన్నటువంటి వాళ్ళు, ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని, కంటక శని, శని నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు, దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు తప్పకుండా ఫోన్ చేయండి పీఠానికి. ఆ యొక్క శనేశ్వరుడు యొక్క జయంతి అమావాస్య రోజున నేను చేసేటటువంటి ఈ యొక్క హోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క శనీశ్వరుడు యొక్క హోమ భస్మాన్ని రోజు రక్షగా తిలకధారణ చేసినట్లయితే ఆరోగ్యము, ఆయుష్, అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ కీర్తి ప్రతిష్టలు లభించి ప్రతి పనిలో కూడా ఆలస్యాన్ని అలా తీసేసే శక్తి మళ్ళీ ఆయనకే ఉంటుంది. కాబట్టి మనం ఆచరించేటటువంటి హోమ కార్యక్రమం మీకు రక్షగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతినిత్యము హనుమాన్ చాలీసా చదవండి, శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు, హోమాల్లో పాల్గొనే పరిస్థితి చక్కగా అనుభవించండి. సర్వే జన సుఖనో భవంతో మీరు అనుకోండి, ఆ యొక్క గ్రహాలు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఓం శ్రీ హనుమతే నమో నమః.